ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 271వ నామం ఈశ్వరి. ఈశ్వరి అనగా ఈశ్వరుని యొక్క శక్తి రూపంలో ఉండునది అని అర్థము. సమస్త ప్రపంచానికి అధిష్టాత్రి అయిన అమ్మవారు ఇంతకు ముందు నామంలో చెప్పిన తిరోధాన కృత్యాన్ని పంచబ్రహ్మలలో 4వ వాడైన ఈశ్వరుని రూపంలో చేస్తుంది కాబట్టి ఈశ్వరి అనే నామం వచ్చింది. మాయాతీతుడుగా ఉండే జగత్ప్రభువును పరబ్రహ్మ అని, మాయతో కూడిన ప్రభువును ఈశ్వరుడు అని అంటారు. ఇట్టి ఈశ్వరుడు తన ఈశ్వరీ శక్తితో తిరోధాన కృత్యాన్ని నిర్వహిస్తాడు. కల్పాంతంలో ఈశ్వరుడు తిరోధానం చేస్తాడు. మళ్ళీ జరిగినప్పుడు పరమేశ్వరి యొక్క దృష్టి సాగిస్తాడు. అప్పుడు అన్ని ప్రాణుల బుద్ధి, ఇంద్రియాలు ఉండే శక్తి ఈశ్వరి మళ్ళా ఏర్పడే శక్తి కలిగినది, మళ్ళీ ఏర్పరచేది, అన్నిటికీ ఒక రూపం ఇవ్వగలిగినది అని ఇక్కడ భావం. జీవులు ఏ కర్మలు చేస్తారో జాగ్రత్తగా లెక్కవేసి వాటి యొక్క ఫలితాలు అందులో ఏర్పాటు చేసే శక్తి. అందుకే ఆమె కర్మఫల స్వరూపుడు, శరణాగత రక్షకుడు, సర్వసాక్షి, సర్వజీవ పోషకుడు, సృష్టి స్థితి లయకారకుడు, అవ్యయుడు, శాశ్వతుడు, అనంతుడు అయిన ఈశ్వర శక్తి ఎవరి సంకల్పము వ్యర్థం కాకుండా వెంటనే ఫలిస్తుందో వాడు ఈశ్వరుడు. నిర్గుణ బ్రహ్మమే ఈశ్వరుడు. మాయతో కూడిన పరబ్రహ్మ ఈశ్వరుడు. అతని శక్తి ఈశ్వరి. సృష్టి ఆరంభమందు, సృష్టి నిర్వహణ యందు, సృష్టి ప్రళయం అంతమందు కూడా శక్తి రూపంలో ఉన్నది ఈశ్వరి. ఈశ్వరి శక్తి అన్నిటికీ మూలం. ఈశ్వరి శక్తి రూపముగా ఉండునది అని ఈ నామానికి అర్థం. సత్వగుణ ప్రధానమైన, సర్వస్వతంత్ర అయి, సర్వ అధికారిణి అయి ఉండునది శ్రీమాత అని అర్థము. ఈశ్వరుడనగా స్వామి, సర్వస్వతంత్రుడు, కర్తవ్యం కర్తృత్వం లేనివాడు, ఇచ్ఛాక్రియలు కూడా లేనివాడు, శుద్ధ సత్వమైన చైతన్యము మాయచేత కూడా బంధింపబడనివాడు. జీవులకు జగదీశ్వరి శ్రీమాత. ఆమె ఎంది గుణములన్నీయూ ప్రస్ఫుటంగా గోచరించును. జగదీశ్వరుని యందు కూడా ఈ గుణములు గోచరించును. సిద్ధులు, ఋషులు, యోగులు కోరునది ఈ స్థితియే. వ్యక్తిగత కర్మను దగ్ధం కావించుకొని సత్వగుణ ప్రధానులై నిత్య సత్యమందు నిలచి తమ కర్తవ్యమును స్వచ్ఛందముగా నిర్వర్తించువాడు నిజమగు ఋషులు, యోగులు. ఇట్టి వారికి కర్తృత్వం లేదు కనుక కర్మ లేదు, కర్మబంధము లేదు కనుక స్వతంత్రులు. వీరి ఇచ్ఛాశక్తి క్రియలన్నీయూ దైవ ప్రేరితములే. ఇట్టి వారిని కూడా ఈశ్వరులని పిలుతురు. ఇట్టి యోగీశ్వరులకు యోగేశ్వరి అయిన శ్రీమాతకు భేదమున్నది. అట్లే ఇట్టి యోగీశ్వరులకు యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు లేక శ్రీ మహావిష్ణువునకు భేదమున్నది. యోగీశ్వరి, యోగేశ్వరుల అధీనమున మాయ ఉన్నది. యోగీశ్వరులకు సిద్ధులు, యోగులు దైవమాయకు బద్ధులే. సనక సనందనాదులు, నారదమునులు, త్రిమూర్తులు కూడా మాయన పడిన సందర్భములున్నవి. ఇక ఇతరుల విషయము చెప్పనేలా. మాయా స్వరూపమును దాటియుండునది శుద్ధ చైతన్యమూర్తియగు దేవియే. గోవిందుని రూపమున ఉన్నది కూడా ఆమెయే. మాయ వారి కనుసన్నలలో మెలుగుచుండును. ప్రళయమునందు కూడా మాయ విశ్రాంతి గొనుచునుండునే కాని నశింపదని భాగవత పురాణం తెలుపుచున్నది. కావున ఈశ్వర పదములు. ఈశ్వరి శుద్ధ సత్వగుణ ప్రధానమైన మాయలో ప్రతిఫలించిన పరబ్రహ్మతత్వమును ఈశ్వరుడు అందురు. ఇతడు మాయను స్వాధీనం చేసుకొని ఉంటాడు. అట్టి ఈశ్వరుని శక్తి రూపమైనది పరాశక్తి. శక్తి శక్తములకు అభేదభావముచే శ్రీదేవియు ఈశ్వర రూపిణి. మాయాబింబో వశీకృత్య తాం స్యాత్ సర్వజ్ఞ ఈశ్వరః. అక్షర పరబ్రహ్మము నిర్గుణము, మాయాబింబమై బ్రహ్మతత్వము సగుణము. అందుచే సర్వజ్ఞుడు, సర్వశక్తి సంపన్నుడు, అనంత కళ్యాణ గుణ పరిపూర్ణుడును, భక్తిపరుడును అగును. అట్టి సగుణ బ్రహ్మశక్తియే శ్రీదేవి అగును. ఈ మంత్రంతో ఉపాసించే భక్తులు అనంత శుభములతో విరాజిల్లుదురు. దేవీ కరుణచే పరమపదమును పొందగలరు. పంచబ్రహ్మలలో ఈశ్వరుడు 4వవాడు. తద్రూపిణి అయినది శ్రీదేవి అనియు కొందరు వ్యాఖ్యానిస్తారు.
శుద్ధ సత్వము కలవాడు ఈశ్వరుడు. అట్టి ఈశ్వరుని కన్నా వేరు కానిది. సత్వగుణ ప్రధానమైనది ఈశ్వరి. పరహంత భావమే స్వతంత్రము. చిత్స్వరూపము కాబట్టి అట్టి భావము కలది. పరాహంత భావము అంటే ఉత్కృష్టమైన అహం అనే భావము. మాయను వశమునందుంచుకొనినది. మాయను వశమునందుంచుకున్న ఈశ్వరుని యొక్క శక్తి. ఈశ్వరుని శక్తి కాబట్టి ఈశ్వరి అనబడుతోంది. పంచకృత్యాలలో 4వది తిరోధానము. పంచబ్రహ్మలలో 4వవాడు ఈశ్వరుడు. తిరోధానుడైన ఈశ్వర రూపిణి కాబట్టి ఈశ్వరి అనబడింది. కల్పాంతంలో ఈశ్వరుడు తిరోధానం చేస్తాడు. మళ్ళీ కల్పారంభం జరిగినప్పుడు పరమేశ్వరి యొక్క మాయకు లోనైన వాడై ఈ సృష్టి కార్యం సాగిస్తాడు. అప్పుడు అన్ని ప్రాణులకు బుద్ధి, ఇంద్రియాలు తానే అయి ఉండే శక్తి ఈశ్వరి. జీవులు ఏ ఏ కర్మలు చేశాయో జాగ్రత్తగా లెక్కవేసి వాటి యొక్క ఫలితాలను ఏరి అందులో వరుస ప్రకారం ఆ జీవి ఆ ఫలితం అనుభవించేటట్లుగా ఏర్పాటు చేసేది ఈశ్వరీ శక్తి. అందుకే ఆమె కర్మఫల స్వరూపుడు, శరణాగత రక్షకుడు, సర్వసాక్షి, సర్వజీవపోషకుడు, సృష్టి స్థితి లయకారకుడు, అవ్యయుడు, శాశ్వతుడు, అనంతుడు అయిన ఈశ్వర శక్తి. ఎవరి సంకల్పం వ్యర్థం కాకుండా వెంటనే ఫలిస్తుందో వాడు ఈశ్వరుడు. నిర్గుణ బ్రహ్మమే ఈశ్వరుడు. మాయతో కూడిన పరబ్రహ్మ ఈశ్వరుడు. అతని శక్తియే ఈశ్వరి. బలహీనముగా ఏది ఉన్నా అది ప్రాణి అయినా, పని అయినా, వ్యాపారమైనా వారిలో శక్తిని ఇవ్వగల శక్తి నామమంత్రం ఈ ఈశ్వరీ నామం. ఒక ప్రణాళికను నెరవేర్చే జ్ఞానం, శక్తిని ప్రసాదించే తల్లి రూపం ఈశ్వరి. ఈ నామమంత్రాన్ని కార్యసిద్ధి మంత్రంగా నిత్యం జపించవచ్చు. సృష్టికి మూలమైన శక్తి, అన్నిటా నిండియున్న శక్తి ఈశ్వరి. ఈ నామమంత్రం ఏ ఒక్క వర్గానికో రూపానికో చెందినది కాదు. అన్ని రూపాలకు మూలం తానే అని వ్యక్తపరచే నామం. అందువల్ల ఇది కార్యసిద్ధి మంత్రం. ఈ మంత్రంతో దుర్గా, లక్ష్మీ, కాళీ, లలితా సహస్రనామం ఇవన్నీ సంపుటీకరణ చేసేవే. న్యాయమైన కోరిక అయితే త్వరగా ఫలిస్తుంది. కష్టమైనవి అయితే ఆ శక్తిని ఇస్తుంది. ఆధ్యాత్మిక సాధనలోని వారికి మంత్రం సిద్ధిస్తుంది, వాక్శుద్ధి లభిస్తుంది. ఈ నామమంత్రాన్ని ఎక్కువగా సరస్వతి మరియు శక్తి బీజాలతో సంపుటీకరణ చేస్తారు. చేసేవారి ఆశయం మంచిది అయితే ఆచరణ చెడదు. చేసేవారి సంకల్పానికి బలం ఉంటే శక్తి అమ్మవారు అనుగ్రహిస్తుంది. ధ్యానమంత్రం ఓం ఐం హ్రీం శ్రీం ఈశ్వర్యే నమః. ఓం ఈశ్వర్యే నమః. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ఈశ్వర్యే నమః అని చెప్పాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 272వ నామం సదాశివ. సదాశివ అనగా సదాశివ స్వరూపిణి అని అర్థము. పంచబ్రహ్మలలో 5వవాడు సదాశివుడు. శుద్ధ సత్వలక్షణం కలవాడు. మహాప్రళయంలో కూడా సాక్షీభూతుడుగా ఉండే పునఃసృష్టి కార్యానుగ్రహ సంపన్నుడు. ఇట్టి సదాశివునితో అభేదము కలది అమ్మవారు. అందుకని అమ్మవారికి సదాశివ అనే నామం వచ్చింది. సదాశివునితో అభేదము కలది అని ఈ నామానికి అర్థం. విస్తారమగు సృష్టి ఎందంతటా అన్నిటా సత్వప్రధానముగా నిండి ఉన్నది శ్రీదేవి అని అర్థము. సృష్టికతీతముగా శుద్ధ సత్వరూపమున ఈశ్వరిగా ఉన్న శ్రీమాత సృష్టియందు అంతటా అన్నిటా సత్వగుణంతో భాసించును. సృష్టికతీతముగా ఉన్న తత్వము ఈశ్వరి కాగా సృష్టియందిమిడి ఉన్న శ్రీమాత సదాశివ అయి ఉన్నది. శివపరంగా తెలిపినప్పుడు ఈశ్వరుడు సదాశివుడుగా జీవుల యందు ఉన్నాడందురు. విష్ణుపరంగా తెలిపినప్పుడు శ్రీ మహావిష్ణువు వాసుదేవ రూపమున జీవుల యందున్నాడందురు. వాసుదేవ, సదాశివ, సదాశివ అను పదములు పర్యాయ పదములు. భగవంతుడెచ్చటో ఉన్నాడని భావింప పనిలేదు. మన యందు, మన పరిసరముల యందు సత్వగుణముగా ప్రకాశించుచున్నాడు. మన యందు సత్వగుణమును పెంపొందించుకొనుట వలన భగవత్ సాన్నిధ్యము పెరుగును. మన యందలి సదాశివ లేక వాసుదేవ తత్వములను దర్శించుటకు సత్వగుణమును పాసింపవలెను. సత్వగుణమును 26 సద్గుణములుగా
దేవాసుర సంపత్తి యోగము అను అధ్యాయమున భగవద్గీతలో తెలుపబడినది. వీనిని క్రమముగా ఉపాసించుట ఒక పద్ధతి. సత్వగుణ ప్రధానములుగా సజ్జనులను ఆశ్రయించి వారి సాంగత్యముతో జీవించుట మరి ఒక పద్ధతి. దీని కొరకే సద్గురు సమాశ్రయనము వాసుదేవ సాన్నిధ్యమునకు ఇది ఒక్కటియే మార్గమని భగవద్గీత భాగవత పురాణము బోధించుచున్నవి. సద్గుణముల ఉపాసన ద్వారా రజస్తమస్సులను సమన్వయించుకొన్న సత్వగుణములను చేరినవాడు తన ఎందలి దైవమునకు సమీపమగును. అటుపైన తన ఎందలి దైవమును చూచుట ఉండును. ఆ పైన ఆ దైవమును చేరుట ఉండును. అట్టి క్రమముగా ఐక్యము చెందుట ఉండును. ఇట్లు జీవుల అనుగ్రహించుటకే జీవుల యందు దైవము సదాశివునిగా వెలిసియున్నది. పంచబ్రహ్మలలో 5వ వాడు సదాశివుడు. అతని స్వరూపిణి అయినది శ్రీదేవి అని సామాన్య భావము. కొందరు శాంతం అద్వైతం శివం తురియం మన్యంతే స ఆత్మా స విశ్లేయః అనే శృతిని బట్టి శివపదాన్ని పరమాత్మ స్వరూపంగా వ్యాఖ్యానిస్తారు. సద్రూపమై అంతటా నిండినదై ఉండే బ్రహ్మతత్వము శివము అని సారాంశము. ఈ మంత్రంతో ఉపాసించే సాధకులకు శివాత్మకమైన బ్రహ్మస్వరూపము ప్రాప్తిస్తుంది. విరళతర శుద్ధ సత్వ ప్రధాన ఈశ్వర సదాశివః. విస్తారమైన శుద్ధ సత్వ ప్రధానుడైన ఈశ్వరుడే సదాశివుడు. అటువంటి సదాశివ రూపం కలిగినటువంటిది ఆ పరమేశ్వరి. సదాశివత్వము అనేది శుద్ధ సత్వ స్వరూపము. పంచబ్రహ్మలలో 5వ వాడు సదాశివుడు. పంచబ్రహ్మ కృత్యాలలో 5వది అయిన అనుగ్రహముతో పునఃసృష్టికి సుముఖమైన వాడు సదాశివుడు. ఎల్లప్పుడూ శుభమును మంగళములను చేకూర్చువాడు సదాశివుడు. సదాశివ అంటే బ్రహ్మతో ఐక్యము కల స్వరూపిణి. సదాశివుడితో భేదం లేదు కాబట్టి ఆ పరమేశ్వరి సదాశివ అనబడుతోంది. ఎల్లప్పుడూ శుభమును మంగళమును కలిగించువాడు సదాశివుడు. అట్టి రూపములో ఉన్నది కూడా అమ్మవారు. ఈ నామస్మరణ వల్ల సకల శుభాలు కలుగుతుంది. ఏదైనా ముఖ్యమైన పని కోసం వెళ్ళేటప్పుడు ఈ నామస్మరణ చేసుకుని వెళితే శుభ ఫలితం ఉంటుంది. ఈ నామమంత్రం నిత్యం ధ్యానం జపం చేయటం వల్ల అసత్య దోషం తొలగిపోతుంది. ఉద్యోగంలో పురోగతి పొందడం కోసం ఈ నామమంత్రం మండలం రోజులు జపించాలి. ధ్యానమంత్రం ఓం ఐం హ్రీం శ్రీం సదాశివాయై నమః. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సదాశివాయై నమః అని చెప్పాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 273వ నామం అనుగ్రహద. అనుగ్రహ అనగా అనుగ్రహమును, దా అనగా ఇచ్చున్నది అని అర్థము. కల్పాంతంలో తన కుక్షియందు గుప్తంగా ఉంచుకొనిన సృష్టి కారణ బీజాలను కల్పారంభంలో పునఃసృష్టిగా అనుగ్రహిస్తుంది కాబట్టి అనుగ్రహద అనే నామం అమ్మవారికి వచ్చింది. ప్రపంచంలో తన స్థాయికి తగినట్లుగా ఇంకొకరికి ఇచ్చే గుణం ఉంటే అటువంటి వారికి పుచ్చుకునే అవకాశం కూడా వస్తుంది. అంటే దానం ఎక్కడ ఉంటే అనుగ్రహం అక్కడ ఉంటుంది అని అర్థం. మనకన్నా ఆర్థికంగానూ బలంలోనూ తక్కువగా ఉన్న క్రింద వారికి మనం చెయ్యి అందిస్తే మన భుజం మీద పైవారి చెయ్యి ఉంటుంది. పైవాని చెయ్యి అంటే ఆ దైవం సహాయం అనేది మనస్ఫూర్తిగా చేయాలి. గొప్ప కోసం చేసేది ఫలితం ఉండదు. సహాయం అనేది ధనం మటుకే కాదు, జ్ఞానాన్ని పంచవచ్చు, మాట సహాయం చేయవచ్చు, సేవ రూపంలో చేయవచ్చు. సహనంతో ఓర్పుతో భరించడం కూడా ఆ తల్లి అనుగ్రహం పొందేలా చేస్తుంది. ఇచ్చే గుణం ఉన్నవారి హృదయంలో దైవం సదా కొలువై ఉంటుంది. కానీ ఏదీ కూడా అపాత్రదానం చేయకూడదు. దానికి ఫలితం ఉండదు. ఆ తల్లి అనుగ్రహం ఉంటే ఇహం పరమునందు లోటు ఉండదు. అయితే చతుర్విధ పురుషార్థాలను ఆ తల్లి అనుగ్రహిస్తుంది. అనగా ధర్మ అర్థ కామ మోక్షం. ఇందులో మొదటిది పొందవలసినది ధర్మమే. ఈ ధర్మగుణం అనేది ముందుగా లభిస్తే ఆ గుణం ధనంలో కామంలో ధర్మబద్ధంగా నియంత్రిస్తుంది. ధర్మముగా సంపాదించడం, దాన్ని తగిన విధంగా వినియోగించడం, కొందరికి సహాయపడటం,
ఇటువంటి లక్షణంతో ఆర్థిక వృద్ధి ధర్మ మార్గంలో ఉంటుంది. అలాగే కామం అంటే కోరిక, సుఖం, ఇవి న్యాయమైనవిగా ఉండాలి. గృహస్థు ధర్మాలను నియమంగా పాటించాలి. ఈ అర్ధకామములో ఎప్పుడైతే ధర్మం ప్రవేశించి ఉంటుందో అట్టి వానికి మోక్ష మార్గం ఆ జగన్మాత అనుగ్రహిస్తుంది. అందుకే ఆమె అనుగ్రహద అన్నారు. ఇలా అమ్మవారిని ఎందుకు అంటారు అంటే, ఏ సాధనలో అయినా ఇహలోక సుఖాన్ని ఇచ్చేది పరలోక సుఖం ఇవ్వదు, పరలోక మోక్షం ఇచ్చేది ఇహలోక సౌఖ్యం ఉండదు. ఈ ఇహపరలోక రెండింటిలో అనుగ్రహాన్ని ఇచ్చేది ఆ జగన్మాత యొక్క సాధన. అదే శ్రీ విద్యా సాధన. తన భక్తులకు సకల సౌఖ్యాలు అనుగ్రహించే తల్లి కనుక అనుగ్రహద అన్నారు. అయితే ఆ కోరిక న్యాయమైనది అయినప్పుడు అది మోక్షానికి కూడా మార్గం అవుతుంది. స్వార్థంతో చేసే ఏ సాధన అయినా దానికి తగ్గ కర్మను కూడా అనుభవించేలా చేస్తుంది. ఒకరి చెడు కోరి చేసే పూజ కానీ ప్రార్థన కానీ మీకు చెడు కలిగిస్తుంది అని ఈ విషయాన్ని గుర్తుంచుకొని అమ్మవారి ఈ నామాన్ని అనుగ్రహదాయే నమః అని జపిస్తే ఆవిడ అనుగ్రహాన్ని వర్షిస్తుంది. క్రమ పద్ధతిలో గ్రహించిన దానిని క్రమ పద్ధతిలో ఇచ్చున్నది శ్రీదేవి. కల్పాంతరమునందు తనలో విలీనము చేసుకొనిన అనగా తాను గ్రహించిన సమస్త ప్రపంచాన్ని మరలా ఇచ్చేది శ్రీదేవి. అనుగ్రహము అంటే దయ అనియు అర్థము కలదు. ఎదుటివారి కష్టాలను గాంచి వారిని ఆ కష్టాల నుండి తొలగించాలి అనే ఆర్ధగుణాన్ని అనుగ్రహం, దయ మొదలైన నామాలతో వ్యవహరిస్తారు. అట్టి దయను, అనుగ్రహాన్ని ఇచ్చేది శ్రీదేవి. సంసార బాధలతో దిక్కుతోచక విలపించే ఆర్తులను రక్షించేది పరాశక్తి అని సారాంశము. ఈ అనుగ్రహం అనేది దాత యొక్క యోగ్యతను అనుసరించియే సామాన్యంగా ఉంటుంది. మహారాజు కడకు పోయి భిక్షను అడిగినచో ఆ ప్రభువు తాత్కాలిక భిక్షనేగాక శాశ్వత భుక్తికై ఏదేని అగ్రహారాన్నే దానం చేస్తాడు. అలాగే దేవి అనుగ్రహం సైతం తాత్కాలిక దారిద్ర్యాది దుఃఖ నివృత్తితో పాటు శాశ్వతాత్మానంద సుఖదాయకమై ఉంటుంది. అమ్మను సేవించే వారికి భౌతిక సుఖాలు, ఆధ్యాత్మిక సుఖాలు అన్నీ లభిస్తాయి. అనుగ్రహమొసగునది శ్రీమాత అని అర్థము. అర్హతతో సంబంధము లేక, ఎట్టి కారణము లేక ఇతరులకు శ్రేయస్సు కలిగించుట అనుగ్రహము. శ్రీదేవి అనుగ్రహమట్టిది. సృష్టించుట, పునఃసృష్టి చేయుట, మరలా మరలా విస్తారమగు సృష్టి కార్యమును నిర్వర్తించుట శ్రీమాత తన కొరకు కాక జీవుల కొరకే చేయుచున్నది. చేయవలెనని నిర్బంధం లేదు. ఆమెనెవరునూ శాసించనూ లేరు. కేవలం జీవులు అనుభవము, అనుభూతి, పరిపూర్ణతలను పొందుట కొరకే బహు విస్తారమైన సృష్టి చేయుచునుండును. ఇది కేవలము అనుగ్రహమే. జీవులను నిద్ర నుండి మేల్కొల్పుట, నిద్ర నొసగుట ఆమె అనుగ్రహమే. జీవులకు ఇచ్ఛా జ్ఞాన క్రియల నొసంగుట ఆమె అనుగ్రహమే. భావనలు కలుగుట, భాషణ చేయుట ఆమె అనుగ్రహమే. పంచేంద్రియములు, మనసు, శరీరము మానవుల నొసంగుట ఆమె అనుగ్రహమే. విచక్షణను, వైరాగ్యమును, సద్బుద్ధిని, సాన్నిధ్యమును ఇచ్చుట ఆమె అనుగ్రహమే. పంచభూతాదులు, గ్రహగోళాదులు, దేవతలు, అంతరిక్ష దేవతలు, దిక్పాలకులు వారి వారి ధర్మములను ఆమె ఆధారముగానే నిర్వర్తించుచున్నారు. ప్రాణుల యందు ప్రాణ ప్రవృత్తులుగా వర్తించున్నది, నర్తించున్నది శ్రీమాతయే. అనుగ్రహము లేనిదే క్షణమైనా గడవదు. కానీ జీవుల అహంకారులై దీనిని గుర్తించరు. గుర్తింపబడకున్నను, ధిక్కరించినను, కృతజ్ఞత చూపినను అట్టి వారి యందు శ్రీమాత తన సాన్నిధ్యము నిచుచున్నది. ఇంతకు మించిన అనుగ్రహము లేదు. అనుగ్రహద అను నామం ఆమెకే చెందినది. రక్షించుటతో పాటు శిక్షించుటతో కూడా జీవులను అనుగ్రహించుచునే ఉండును. ఆమె శిక్షించుట కర్మక్షాళనము కొరకే. నిరవశేషంగా అంటే పూర్తిగా ఏమీ మిగలకుండా పరమాణువులతో సహా నాశనమైపోయిన జగత్తును మళ్ళీ సృష్టించటానికి సుముఖంగా ఉండటం అంటే పునఃసృష్టి చేయటం అనేది సదాశివుని పని. అదే అనుగ్రహం అంటే
మళ్ళీ సృష్టి ప్రారంభించటమే అనుగ్రహము. తిరోధాన అనుగ్రహాలే బంధమోక్షాలు. పరమేశ్వరి సదాశివులే బంధమోక్షాలకు కారకులు. మహాకల్పాంతమున చరాచర జగత్తు అంతా నిశ్శేషంగా నాశనమైపోతుంది. అణువులు పరమాణువులు కూడా నాశనమైపోతాయి. ఏమీ ఉండదు. ఆ సమయంలో సృష్టి మొత్తాన్ని త్రిమూర్తులను తనలో లయం చేసుకున్న ఈశ్వరుడు సదాశివునిలో లీనమవుతాడు. మళ్ళీ సృష్టి ప్రారంభమైనప్పుడు సదాశివుని అనుగ్రహంతో ఈశ్వరుడే ఈ సృష్టిని ప్రారంభిస్తాడు. ఈ రకంగా సదాశివుని రూపంలో పునఃసృష్టి ప్రారంభిస్తుంది. కాబట్టి ఆ పరమేశ్వరి అనుగ్రహద అనబడుతోంది. నిద్రాణమై నిశ్చేతనంగా అపరిపూర్ణంగా పడి ఉన్న ప్రణాళికలు కార్యక్రమాలు అన్నీ మళ్ళీ చక్కబడి ప్రారంభమవుతాయి. అమ్మవారి పరిపూర్ణమైన అనుగ్రహం కోసం ఈ నామమంత్రాన్ని జపిస్తే మీకు మంచి మార్గం ఆ తల్లే సూచిస్తుంది. ఏ సమస్య అయినా సంకల్పంలో చెప్పుకొని ఈ నామమంత్రాన్ని సంపుటితం చేస్తే గొప్ప ఫలితం ఉంటుంది. ధ్యాన మంత్రం: ఓం ఐం హ్రీం శ్రీం అనుగ్రహదాయై నమః. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు అనుగ్రహదాయై నమః అని చెప్పాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 274వ నామం పంచకృత్య పరాయణ. పంచకృత్య అనగా సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహాలనే 5 కృత్యముల యందు పరాయణ అనగా ఆసక్తి కలది అని అర్థము. తను చేయవలసిన విధులను సక్రమంగా ఇష్టపడి చేయటం అన్నిటికన్నా ఉత్తమ ధర్మం, ఉత్తమ లక్షణం. ఈ విషయాన్ని అమ్మవారు తను నిర్వర్తించవలసిన కృత్యాలను ఆసక్తితో నిర్వర్తించడం ద్వారా తెలియచేస్తోంది అని ఈ నామం ద్వారా మనం తెలుసుకోవాలి. ఈ ఒక్క ధర్మాన్ని పాటిస్తే జరగాల్సినవన్నీ ఒకదాని తరువాత ఒకటి సక్రమంగా సృష్టి ప్రణాళికలాగా జరుగుతాయి అని సూక్ష్మార్థం. సృష్టి నుండి లయము వరకు నడిపించే శక్తి అమ్మవారు. ఆమె సంకల్ప మాత్రముచే నిర్వహించబడుతుంది. బ్రహ్మకు సృష్టి కార్యమందు సరస్వతీ శక్తిగా, విష్ణువునకు పాలనలో పోషణలో లక్ష్మీ అనుగ్రహ శక్తిగా, లయకారకుడు అగు శివునికి పార్వతిగా వారి కర్తవ్యంలో శక్తిని అనుగ్రహించి నడిపిస్తున్న మూలశక్తి ఆ ఆదిపరాశక్తి. యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. అన్ని జీవులలో శక్తి రూపంలో ఉన్న పరాశక్తి. దీపం శివుడు అయితే అందులో కాంతి పార్వతి. అలాగే సృష్టి ప్రతి అణువులో తాను నిండి ఉండి పంచకృత్యలు నెరవేరుస్తుంది. నిర్వర్తించవలసిన పంచకృత్యాల యందు ఆసక్తి కలిగినది అని ఈ నామానికి అర్థం. 239వ నామం అయిన చంద్ర విద్యానామం నుంచి 274వ నామం అయిన పంచకృత్య పరాయణ అనే నామం వరకు చెప్పబడినవన్నీ చంద్ర విద్యకు సంబంధించిన విశేషాలు. ఇక రాబోయే భానుమండల మధ్యస్థ నామం మొదలు పుణ్య ఫలప్రద నామంకు సంబంధించిన విశేషాలు చెప్పబడతాయి. పంచకృత్యములు సదా నిర్వర్తించుట యందు నిమగ్నమయ్యుండునది శ్రీదేవి అని అర్థము. పంచకృత్య పరాయణ అను అష్టాక్షరీ నామమునందు పరాయణ తత్వము ప్రధానమైన భావము. పరాయణమనగా అభీష్టము, హెచ్చుతగ్గులు లేని ఒకే రకమగు ఇష్టముతో పదమునకు కూడా అర్థమిదియే. ఒకే రకమగు ఇష్టముతో శాశ్వతముగా పనులు చేయుట పరాయణ తత్వమగును. ఇష్టమున్నప్పుడే ఇది జరగగలదు. ఇష్టములు అయిష్టములు ఆధారంగా మానవుల పనులయందు శ్రద్ధ అశ్రద్ధ గోచరించును. ఇష్టమున్న చోట శ్రద్ధ ఉండును. ఇష్టమునందు బలవంతముండదు. తప్పక చేయుట అను భావముండదు. చేయవలెను కదా, కర్తవ్యము కదా అను బరువగు భావములుండవు. ఇష్టము కనుక చేయుటయుండును. ఇష్టము కనుక కష్టమనిపించదు. ఈ ఇష్టమేర్పడుటకు కారణముండదు. పిల్లవాడు ఆడుకొనుట, పెద్దలు మాట్లాడుకొనుట చేయుదురు. ఎందుకని ప్రశ్నించినా సమాధానముండదు. తీపి ఇష్టమైన వానిని నీకు తీపి ఎందులకు ఇష్టమని ప్రశ్నించినచో సమాధానముండదు. కావున ఇష్టమకారణమగుచున్నది, నిష్కారణమగుచున్నది. దీనినే పరమ ప్రేమ అందురు. కారణముండి ఇష్టపడినప్పుడు అది పరమ ప్రేమ కాదు.
ఇందువలన నాకిష్టము, అందువలన నాకిష్టము అను సమాధానమున్న చోట కారణమున్నది. సామాన్యంగా జీవులందరూ కార్యాకారణ సంబంధంగానే ఇష్టపడుచుందురు. ఇది లౌకికము. దీని ఎందిమిడి ఉన్నవారు అన్నిటికీ కారణములు వెతుకుచుందురు. మహాత్ముల కార్యములు ఎక్కువగా నిష్కారణములై ఉండును. అవి లౌకికులకు అంతుపట్టవు. శ్రీమాత ఇష్టమును గురించి తర్కించుట వ్యర్థము. ఆమె మహాత్ములకు, త్రిమూర్తులకు కూడా గమ్యము. ఆమె నిరంతరం పంచకృత్యములయందు ఇష్టపడి ఉండును. సృష్టించుట, వృద్ధి చేయుట, రక్షించుట, అనుగ్రహించుట, సృష్టిని తనలోనికి తిరోధానమునర్చుట అను 5 విధములగు కార్యములను నిర్వర్తించుటయందు ఆమె తత్పర అయి ఉండును. పరమానందము పొందుచుండును. గంపెడు పసిపిల్లలు కల తల్లి పిల్లలందరినీ అహర్నిశలు ప్రేమతో పెంచుచుండును. ఆమెకు చాకిరీ చేయుచున్నట్లు భావన కలుగును. మహాత్ములు కూడా ఇట్లే అహర్నిశలు జీవుల శ్రేయస్సు కొరకు తమ జీవితమును సమర్పింతురు. చూచువారికది ప్రారబ్ధము వలె గోచరించును. ఇష్టపడి చేయుటకు, తప్పక చేయుటకు తేడా ఉన్నది. మహాత్ములు నిష్కారుణులై జీవుల శ్రేయస్సు కొరకు అహర్నిశలు పాటుపడుచుందురు. వారికి పరాకాష్ట శ్రీదేవి. అభీష్టమును గురించి తర్కింపలేము. సృష్టికర్తి అనే 264వ మంత్రము నుండి 273వ మంత్రమైన అనుగ్రహద అనే మంత్రం వరకు పంచకృత్యములు వివరింపబడినాయి. ఈ 11 మంత్రముల సారాంశమే ఈ మంత్రము అగును. శ్రీ విద్యోపాసకులలో 12 మంది ప్రసిద్ధులు. వారు మనువు, చంద్రుడు, కుబేరుడు, అగస్త్యుడు, లోపాముద్ర, మన్మధుడు, అగ్ని, ఇంద్రుడు, సూర్యుడు, దుర్వాసుడు, స్కందుడు, శివుడు. జాగ్రత్, స్వప్న, సుషుప్తి, తురియ, తురియాతీతములు అనే ఈ 5 పంచకృత్యములు అనియు కొందరు వ్యాఖ్యానిస్తారు. ఆత్మ, పరమాత్మ, సూత్రాత్మ, జీవాత్మ, ప్రత్యేగాత్మ ఇట్టి పంచవిధ ఆత్మస్వరూపిణి శ్రీదేవి. ఆత్మాచ పరమాత్మాచ సూత్రాత్మాచ తదాపరః జీవాత్మా ప్రత్యేగాత్మేతి హ్యాత్మభేదా భవన్హి. ప్రణవనాద దీపిక యోగానందయతి. ఈ మంత్రంతో దేవిని ఉపాసించే వారికి సృష్టితత్వం పూర్తిగా అవగతం అవుతుంది. రాగద్వేషాలు అంతరిస్తాయి. క్రమంగా పరమపదం ప్రాప్తిస్తుంది. ఇంతవరకు చెప్పిన సృష్టి, స్థితి, లయము, తిరోధానము, అనుగ్రహము అనే పంచకృత్యములు నెరవేర్చేది సృష్టికర్తి. గోవి, సంహారిణి, తిరోధానకరి, అనుగ్రహద అనే రూపాలతో ఆ పరమేశ్వరి ఈ పంచకృత్యాలను చేస్తుంటుంది. పంచకృత్యములయందు ఆసక్తి కలది. పంచకృత్యములు అభీష్టముగా కలది. పరాయణ అంటే అభీష్టము. తత్పరాశ్రయము అని విశ్వకోశం చెబుతోంది. పరాయణము అంటే అత్యంతాసక్తము, తత్పరము, అభీష్టము, ప్రియము అని చెబుతోంది. సూర్యరాయాంధ్ర నిఘంటువు మృగేంద్ర సంహితలో విశ్వము యొక్క సృష్టి, స్థితి, లయము, తిరోధానము, భూత భౌతిక భావముల నియమము, వీటికి బ్రహ్మకారణము అని చెప్పబడింది. ఆగమాంతరంలో సృష్టి, స్థితి, లయము, తిరోధాన, అనుగ్రహము అనే పంచకృత్యాలు పరబ్రహ్మ యొక్క కార్యములు అని చెప్పబడింది. దేవీ భాగవతంలో పరమేశ్వరి యథేచ్ఛగా ఈ జగత్తును సృష్టిస్తున్నది, పాలిస్తున్నది, నాశనం చేస్తున్నది. ఈ రకంగా ఆమె 3 రూపాలు కలిగి ఉంటున్నది. బ్రహ్మ ఆ శక్తితో కలిసి సృష్టి చేస్తున్నాడు. విష్ణువు ఆమెతో కలిసే లోకాలను పాలిస్తున్నాడు. రుద్రుడు కూడా ఆమెతో కలిసే ఈ జగత్తును లయం చేస్తున్నాడు. సమస్త జగత్తు ఆమె యొక్క మాయా అనే పాశంతో బంధించబడి ఉన్నది అని చెప్పబడింది. శంకర భగవత్పాదుల వారు కూడా తమ సౌందర్యలహరిలోని 24వ శ్లోకంలో ఈ విషయమే వివరించారు. జగత్సూతే దాత హరిరపతి రుద్ర క్షపయతే తిరస్కుర్వానేతత్ స్వమపి వపురీస స్థిరయతి సదా పూర్వః సర్వం తదిదమనుగృహ్ణాతి చ శివ స్తవాజ్ఞామాలంబ్య క్షణచలితయో భ్రూలతికయో. అమ్మా, బ్రహ్మ ఈ జగత్తును సృష్టించుచున్నాడు. విష్ణువు సంరక్షించుచున్నాడు.
రుద్రుడు లయము చేయుచున్నాడు. మహేశ్వర తత్వమైన ఈశ్వరుడు ఈ మువ్వులను తనలో లయము చేసుకొని తన యొక్క శరీరమును కూడా సదాశివుని యందు లయము చేయుచున్నాడు. సదాశివతత్వమైన సదాశివుడు బ్రహ్మాండము ఉత్పత్తి చేయవలెనని కోరిక కలిగి క్షణమాత్రము చలించిన నీ లతల వంటి కనుబొమ్మల అనుజ్ఞను స్వీకరించి మరలా బ్రహ్మ విష్ణు రుద్ర సహిత జగత్తును సృష్టిస్తున్నాడు కదా. ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతిరోజు 20 రోజులు జపం చేస్తూ తేనె, పొట్టు మినుము వడలు, నువ్వుల అన్నము నివేదించినచో దుష్టశక్తుల బారి నుండి, శత్రువుల నుండి రక్షణ మరియు క్షుద్ర ప్రయోగముల ప్రభావము నుండి విడుదల లభించును అని చెప్పబడింది. శక్తి సూత్రాలలో తదాపి తద్వత్ పంచవిధ కృత్యాని కరోతి. ఈ రకంగా ఆ పరమేశ్వరి పంచకృత్యాలను చేస్తున్నది. పంచకృత్యాలు అంటే సృష్టి, స్థితి, లయ, తిరోధాన అనుగ్రహములు అని చెప్పబడింది. ఈ రకంగా పంచకృత్యాల యందు ఆసక్తి కలది కాబట్టి ఆ దేవి పంచకృత్య పరాయణ అనబడుతుంది. ఈ విధంగా 264 నుంచి 274వ నామం దాకా పరమేశ్వరి యొక్క పంచకృత్య పరాయణత్వాన్ని వివరించడం జరిగింది. పూర్తి కాకుండా మధ్యలోనే ఆగిపోయిన పనులు ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తున్నా అవుతున్నట్లే ఉంటూ పూర్తి కాని పనులు, ఉద్యోగ పరీక్షలకు వెళ్తున్నవారు, ఫలితాల కోసం ఎదురు చూసేవారు, కొత్తగా వ్యాపార ప్రణాళిక చేస్తున్నవారు, విడిపోయిన కుటుంబం కలవాలి అనుకునేవారు, కలిసి ఉన్న కుటుంబంలో సంతోషం లేనివారు ఈ నామస్మరణతో నిత్యం ధ్యానం చేయడం వల్ల అమోఘమైన ఫలితం ప్రాప్తిస్తుంది. మనసుకి ఏకాగ్రత కుదరాలి అన్నా ఈ నామమంత్రం నిరంతరం జపించవచ్చు. శ్రీ విద్యా సాధకులు సంపుటితం చేయవలసిన మంత్రం బాలమంత్రంతో సంపుటీకరణ చేస్తే ఆధ్యాత్మిక సాధనలో అవరోధాలు తొలగిపోతాయి. ధ్యాన మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం పంచకృత్య పరాయణ. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు పంచకృత్య పరాయణాయై నమః అని చెప్పాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 275వ నామం భానుమండల మధ్యస్థ. భానుమండల అనగా సూర్యుని మండలమునందు, మధ్యస్థ అనగా కేంద్రము వద్ద ఉండునది అని అర్థము. అంతర్లీనమై లయమై ఉన్న సృష్టి ఆకాశంలో ఇమిడి ఉంటుంది. దాంట్లోంచి మేల్కాంచి యువతలకు రావడమే తారకలు బయటపడటం. కాబట్టి సూర్యుడి లాంటి తారకలన్నిటినీ ఆకాశానికి చిల్లులాగా ఊహించవచ్చును. అలాంటి ఒక చిల్లు చుట్టూ ఏదో మండలంలాగా ఉన్నట్లు మనం భ్రాంతి పడేదే భానుమండలం. భానుమండల పదాన్ని బా మరియు అనుమండల అని విడదీస్తే బా ని వెలుగును, అనుమండలాన్ని అనుసరించి ఏర్పడు మండలమునకు మధ్యస్థ ని మధ్యన ఉండునది అని అర్థం వస్తుంది అని తెలుసుకోవాలి. సూర్యభగవానుడు పూర్తిగా కాంతి స్వరూపం. ఆ కాంతి వల్లే సృష్టి క్రమం కొనసాగుతుంది. సూర్యుడు అంటే ప్రేమ స్వరూపం. ఆయన నుంచి వచ్చే ప్రతి కిరణము ప్రేమే. అయితే భగవంతుని విషయంలో ప్రేమ అంటే కారుణ్యం. ప్రేమ స్వరూపుడు అంటే కారుణ్య స్వరూపుడు. రక్త సర్వభవోద్భవ రక్త అనే మాటకి అర్థం చెప్తూ ఎర్రగా ఉన్నవాడు అనే మాత్రమే కాకుండా అనురక్తి అంటే ప్రేమ కలవాడు అని చెప్పారు. పరమేశ్వరుడే తన తేజస్సు సూర్యుని ద్వారా అందిస్తున్నాను అని ప్రకటించుకున్నాడు. యదాదిత్య గతం తేజః జగత్ భాసయేతి కిలం యత్ చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. నా తేజస్సే సూర్యుని ద్వారా వస్తుంది అని తెలుసుకో. చంద్రుడు అగ్ని అని కూడా చెప్పాడు కదా. అంటే ఆ చంద్రుడికి అగ్నికి తేజస్సు సూర్యుడి ద్వారానే వస్తుంది కదా. అందుకు సూర్యునిలో ఉన్న మహా తేజస్సు సాక్షాత్తు పరమేశ్వరుడే. ఆ పరమేశ్వరుడు నారాయణుడన్నా, శివుడన్నా, అమ్మ అన్నా ఎవరైనా అనండి. అమ్మ అంటే భానుమండల మధ్యస్థ. మొత్తానికి సూర్యభగవానుడు సర్వదేవతాత్మకుడు. ఆ సూర్యునిలోని తేజం అమ్మవారు. సూర్యుడి రూపంలో దైవం ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే సూర్యుని ఎదురుగా నిలబడి నమస్కారం చేసేవారికి చెయ్యని వారికన్నా శక్తి అధికంగా ఉంటుంది.
అమ్మవారు వెలుగుకు కేంద్రమని, వెలుగుకు ఉత్పత్తి స్థానమని అర్థాలు వస్తాయి. ఈ అర్థాన్ని బట్టి ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికి సంబంధించినదైనా వెలుగు లేదా తేజస్సు ఉంటే ఆ వెలుగుకు తేజస్సుకు ఉత్పత్తి కారణం అమ్మవారని గ్రహించాలి. అంటే సూర్యుడు, అగ్ని, ఇతర తారకలన్నిటి వెలుగుకు అమ్మవారే కేంద్రం, కారణము కూడా. లలితా సహస్రనామంలో అనేక నామాలతో అమ్మవారిని సూర్యుని యొక్క కాంతిగా వర్ణించడం జరిగింది. సంధ్యా సమయం మొదట చీకటితోనూ తరువాత అరుణోదయం ఉండి సూర్యోదయంతో ముగుస్తుంది. కాబట్టి సంధ్యవర్ణం ఉదయించే సూర్యుని వర్ణం. ఉద్యత్పాను సహస్రాభ. ఆ సంధ్య అరుణవర్ణం లోకమంతా వ్యాపించి ఉంటుంది. జగన్మాత ఆమె కరుణను అరుణవర్ణ ప్రభతో సమస్త బ్రహ్మాండములను వ్యాపించి వేసింది. నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల. అంతేకాక ఆమె ధరించిన వస్త్రం రంగు కూడా అరుణారుణ వర్ణమే. అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటీతటి. అది మాత్రమే కాదు, లలితా ధ్యాన శ్లోకాలు కూడా అరుణవర్ణ వైభవంతోనే. సింధూరారుణ విగ్రహాం అరుణాం కరుణా తరంగితాక్షీం సకుంకుమ విలేపనాం ప్రారంభమవటం కూడా ఒక విశేషం. కాబట్టి సంధ్య రూపంలో ఉన్న ఆమె సర్వారుణ అయిన లలితాంబికే. లలితా సహస్రనామాలలోని ఒక నామం సంధ్య. గాయత్రీ వ్యాహృతి సంధ్య ద్విజ బృంద నిసేవిత. పై శ్లోక భాగం 4 నామాల సమూహం. ఈ 4 నామాల అర్థాన్ని కలిపి గ్రహిస్తే నిత్య సంధ్యావందనంలో జపించే 24 అక్షరాల గాయత్రీ మంత్రం, దానికి ముందు చేర్చబడే 3 వ్యాహృతులు, వాటి ద్వారా ఉపాసించబడే సంధ్య కూడా లలితగానే చెప్పబడింది. ద్విజ బృంద నిషేవిత అనే నామం ద్వారా బ్రాహ్మణులు త్రిసంధ్యలలో జపించే గాయత్రీ మంత్ర అధిష్టాన దేవత కూడా లలితనే. అంతేకాకుండా గాయత్రీ మంత్రానికి అధిష్టాన దేవతగా చెప్పబడిన సవిత అనే నామం కూడా లలితా సహస్రనామం సావిత్రి, సర్వార్థదాత్రి సావిత్రి సచ్చిదానంద రూపిణి రూపంలో కలిగి ఉంది. కాబట్టి సంధ్యా సమయంలో తప్పనిసరిగా ఆరాధించవలసిన లలితా త్రిపుర సుందరియే సంధ్యాసుందరి. గాయత్రీ కవచంలో ఆవాహన చేసే గాయత్రి, సావిత్రి, సరస్వతి. సరస్వతి శాస్త్రమయీ గుహాంబ గుహ్యరూపిణి అనే 3 నామాలను లలితా సహస్రనామ స్తోత్రం కలిగి ఉంటుంది. భానుమండల మధ్యస్థ. లలితా సహస్రనామాలలో ఈ నామం భానుమండల మధ్యస్థ, ఆదిత్య హృదయం, సూర్యుని సర్వదేవాత్మకునిగా తెలిపింది. కర్మసాక్షి అయిన సూర్యుని ద్వారానే దేవతలు కర్మఫలాన్ని మానవులకి ప్రసాదిస్తారు. కాబట్టి మానవులు చేసే కర్మలు కూడా సూర్యుని గమనాన్ని అనుసరిస్తూ చేయాలని శాస్త్రం చెబుతుంది. ప్రాతః సంధ్యలో ప్రధాన దేవతల శక్తి కలిగిన సూర్యబింబం క్రమంగా ఒక్కొక్క దేవతల శక్తిని పొందుతూ మధ్యాహ్న సమయానికి సమస్త దేవతాశక్తులను కలిగి ఉంటుంది. కాబట్టే యజ్ఞయాగాదులు సూర్యోదయం తర్వాతనే మొదలు పెట్టాలని, పితృదేవతారాధన అపరాహ్న కాలంలో అంటే పితృదేవతలు సూర్యమండల వర్తులు అయిన తరువాత చేయాలని చెప్పబడింది. ప్రధాన దేవత అయిన లలిత ప్రాతకాల సూర్యబింబంలో అరుణవర్ణంలో సంధ్యాసుందరిలా ప్రకాశిస్తుంది. అంతేకాకుండా గాయత్రి మంత్రాధిష్టాన దేవత అయిన సవితా నామాన్ని కూడా లలితా సహస్రనామాలు సావిత్రి అనే నామంగా కలిగి ఉంది. గాయత్రీ మంత్రం 24 అక్షరాలలోని మొదటి అక్షరం అయిన తత్ శబ్దాన్ని ఉపనిషత్తులు పరబ్రహ్మ స్వరూపానికి తత్ సర్వనామంగా తెలిపాయి. ఓం తద్ బ్రహ్మ తత్ వాయు అని మంత్రపుష్పంలో కూడా మనం గమనించవచ్చు. అద్వైతంలో మహావాక్యమైన తత్వమసి కూడా తత్ శబ్దాన్ని పరబ్రహ్మ వాచకాన్ని తెలుపుతుంది. చితి తత్పద లక్ష్యార్థ చిదేకర స్వరూపిణి. తత్పద లక్ష్యార్థ అనే పదం అమ్మవారిని బ్రహ్మపద లక్ష్యార్థం ఉంటుందని తెలుపుతుంది. అదేవిధంగా గాయత్రిలోని తత్ సవితు అనే పదం కూడా పరబ్రహ్మను సవితృ రూపంలో తెలుపుతుంది. గాయత్రీ మంత్రానికి ఛందస్సు గాయత్రి అయితే సూర్యమండలాన్వర్తి అయిన సవిత దేవత. కాబట్టి
సంధ్యా సమయంలో ఉపాసించే గాయత్రి సవితృ గాయత్రి అంటారు. సూర్యమండల మధ్యవర్తి, సూర్యాంతర్వర్తి, వెలుగులకు ఉత్పత్తి స్థానము అనే అర్థాలు ఈ నామానికి చెప్పుకోవచ్చును. సవితృమండల మధ్యమున స్థిరముగా ఉన్నది శ్రీమాత అని అర్థము. సూర్యునికి ఆధారము సవిత. 12 సూర్యమండలములకిది కేంద్రము సూర్యుడు. ఒక సౌరమండలమునకు కేంద్రము కాగా అట్టి సూర్యులు 12 మందికి కేంద్రముగా సవిత అను దేవత ఉన్నది. అట్టి సవితృమండలమునకు కేంద్రముగా భర్గోదేవుడున్నాడు. భర్గోదేవుడనగా ప్రచండమై సృష్టి ఆధారమై పరము నుండి పుట్టిన వెలుగు. ఈ వెలుగే శ్రీమాత భాను అను పదమునకు మూలార్థము. వెలుగుగా ప్రకటింపబడినది అని అర్థము. చీకటి నుండి ప్రప్రథమముగా వెలువడిన వెలుగే శ్రీమాత. ఆ వెలుగు ఆధారముగానే భర్గోదేవ మండలము, సవితృమండలము, సూర్యమండలము ఒకదాని నుండి ఒకటి ఏర్పడుచున్నవి. 4 స్థితులలో వెలుగు అవతరించుచున్నది. ఈ వెలుగును దర్శించుటకే గాయత్రి ఉపాసనము. శ్రీదేవి సృష్టి కేంద్రము. ఆమె ఆధారముగానే భర్గోదేవుడు జన్మించును. ఆదిత్య మండలం ఏర్పడును. ఆదిత్య మండలము నుండి సవితృమండలము, సవితృమండలము నుండి సూర్యమండలములు గుంపులు గుంపులుగా పుట్టుకొని వచ్చును. ఇట్లవరోహణ క్రమమున అంతయు ఏర్పడుచుండగా అన్నిటియందు కేంద్రముగా శ్రీదేవి అవతరించుచుండును. ఇది ఆమె సదాశివతత్వమని, వాసుదేవతత్వమని తెలుపబడినది. అన్నిటియందు అంతర్యామిగా ఈ తత్వమే ఉండును. అణువునందు అణు కేంద్రముగాను, బ్రహ్మాండమునందు బిందువుగాను తానుండి సృష్టి స్థితి లయములను కలిగించును. ఆదిత్య హృదయము అనగా కూడా నిధియే. అగస్త్య మహర్షి శ్రీరామునికందించిన అంతర్యామి ఉపదేశమిది. నారదుడు ధ్రువునకు, వ్యాసునకు, ప్రహ్లాదునకు బోధించిన వాసుదేవ తత్వమిదియే. రాముని సర్వాంతర్యామిగా వాల్మీకి కూడా నిధియే బోధించినాడు. భగవద్గీత యందు శ్రీకృష్ణుడు అర్జునునికి వాసుదేమితి సర్వం అని బోధించినాడు. ఇట్లు ప్రకాశించు ప్రతి అణువు మధ్యమున, బ్రహ్మాండ మధ్యమున స్థితిగొన్నది శ్రీమాత. భానుమండలస్య మధ్యే తిష్టతీతి. భానుమండలము మధ్యన ఉన్నది. సంధ్యా సమయంలో పరమేశ్వరిని భానుమండలం మధ్యన ధ్యానించాలి అంటోంది మంత్రశాస్త్రం. య ఏషోంతరాదిత్యే హిరణ్మయ పురుషో దృశ్యత. ఆదిత్యుని మధ్యలో హిరణ్యయుడైన పరమాత్మ చూడబడతాడు. కూర్మపురాణంలో హిమవంతుడు పరమేశ్వరిని స్తుతిస్తూ అశేష వేదాత్మకమేకవేద్యం స్వతేజసా పూరిత లోకభేదం త్రిలోకహేతుం పరమేష్టి సంజ్ఞం నమామి రూపం రవిమండలస్థం. సమస్త వేద స్వరూపమైనటువంటిది, ముఖ్యంగా తెలియతగినది, తన తేజస్సుతో లోకాలను నిండించినది, ముల్లోకాలకు కారణభూతమైనది, పరమేష్టి అను సంజ్ఞ కలది అయిన ఆ దేవికి సూర్యమండలం మధ్యన మ్రొక్కెదను. భాతీతి భానుః. ప్రకాశించువాడు భానుడు. చంద్రజ్ఞాన విద్యలో సూర్యమండల మధ్యస్థాం దేవీం త్రిపుర సుందరీం పాశాంకుశ ధనుర్బాణహస్తాన్ ధారయంతీం ప్రపూజయేత్. చేతులయందు పాశము, అంకుశము, ధనుర్బాణములు ధరించి సూర్యమండల మధ్యవర్తి అయిన ఆ పరమేశ్వరిని అర్చించాలి. సూర్యమండలము చంద్రాగ్నుల మిశ్రమ రూపము. అందుచేత అది పరబ్రహ్మ స్వరూపము. భానుమండలము అంటే అనాహత మండలము. అనాహతము హృదయస్థానము. షట్చక్రాల స్థానాలు చెబుతూ నాభీస్తు మణిపూరాఖ్యాం హృదయం చాబ్జమనాహతం. నాభీ స్థానంలో మణిపూర చక్రమున్నది. హృదయ స్థానంలో అనాహత పద్మమున్నది. వేదంలో పద్మకోశ ప్రతీకాశగం హృదయం చాప్యతో ముఖం. కంఠానికి క్రింది భాగంలో నాభికి పైభాగాన 12 అంగుళాల ప్రమాణము కలిగి అతోముఖంగా ఒక పద్మమున్నది. అతో నిష్టా వితస్యాంతే నాభ్యాముపరి తిష్టతి. జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహత్. సతతం శిలాభిస్తు లంబత్యా కోశసన్నిభం. తస్యాంతే సుశిరగం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం. తస్య మధ్యే మహానగ్నిర్విశ్వాచీర్విశ్వతో ముఖః. సోం విభు విభజం తిష్టన్నాహారమజరః కవిః. తిర్యగూర్ధ్వమదస్యాయీ రశ్మయస్తస్య సంతత. ఆ హృదయ కమలాన్ని ఆశ్రయించి
జ్వాలమాలగా వెలుగొందుతూ జీవులకు ప్రధాన స్థానమై అనేక నాడీ సమూహాలకు ఆలంబనమై హృదయాగ్రభాగంలో సూక్ష్మమైన కమలం ఒకటి ఉన్నది. దానిలోనే సర్వము ప్రతిష్ఠితమై ఉన్నది. దాని మధ్యన అంతటా జ్వాలలు వ్యాపించు గొప్ప అగ్నిదేవుడున్నాడు. అదే జఠరాగ్ని. సంతాపయతి స్వం దేహమాపాదతలమస్తకః తస్య మధ్యే వహ్నిశిఖా అనియోద్వా వ్యవస్థితః. భుజించినటువంటి ఆహారాన్ని ఆ జఠరాగ్ని సమభాగాలుగా విభజించి శరీరంలోని అన్ని ప్రాంతాలకు పంపుతుంది. ఇక్కడ ధ్యానం చేసే యోగులు మహా తేజోవంతులవుతున్నారు. నీలతోయద మధ్యా దిద్దుల్లేకేవ భాస్వర నీవారసూకవత్తన్వి పీతా భాస్వత్యనుపమ. ఈ జఠరాగ్ని నడుమ సూక్ష్మమైన అగ్నిశిఖ పైకి ఎగుస్తూ ఉంటుంది. అది నీలమేఘము మధ్యన మెరుపు వలె ప్రకాశిస్తుంది. ధ్యానపు గింజ ములికి వలె సూక్ష్మమై పచ్చని వన్నె కలిగి ఉంటుంది. తస్య శిఖాయ మధ్యే పరమాత్మా వ్యవస్థితః స బ్రహ్మ సశివ సహరిశ్చేంద్ర సోక్షర పరమస్వరాట్. ఆ అగ్నిశిఖ మధ్యన పరమాత్మ ఉంటాడు. అతడే బ్రహ్మ, అతడే శివుడు, అతడే విష్ణువు, అతడే ఇంద్రుడు. నాశనము లేనివాడు, స్వయం ప్రకాశము కలవాడు. కాబట్టి భానుమండలము అంటే అనాహతము. అదే హృదయస్థానము. అక్కడ ఆ పరమేశ్వరి ఉంటుంది. కాబట్టే భానుమండల మధ్యస్థ అనబడింది. సూర్యమండలము యొక్క మధ్య భాగమునందు ఉండేది శ్రీదేవి. మరో అర్థం బా అను మండల మధ్యస్థ వెలుగును అనుసరించి ఏర్పడిన మండలము యొక్క మధ్యన అనగా శ్రీచక్ర మధ్యవర్తి అయిన బిందు భాగమునందు ఉండేది పరాశక్తి. సూర్యమండలము వలె కాంతులను విరజిమ్మే శ్రీచక్ర మధ్య భాగమునందు బిందు మండలమునందు వసించేది శ్రీదేవి అని సామాన్య భావము. చంద్రాగ్ని మండల సమ్మేళన రూపమైనది సూర్యమండలము. అది ఏ పరబ్రహ్మ స్వరూపము. అందు విరాజిల్లేది పరాశక్తి అనియు బోధిస్తారు. అందుకు శాస్త్ర ప్రమాణం భానుమండల మధ్యస్థాం దేవీం త్రిపుర సుందరీం పాశాంకుశ ధనుర్బాణహస్తాం ధ్యాయేత్ పురాధికః. పాశము, అంకుశము, ధనువు, బాణములు హస్తములందు ధరించినదియు త్రిపుర సుందరియును అయిన శ్రీదేవిని భానుమండల మధ్యవర్తినిగా సాధకుడు ధ్యానింపవలయును. సామాన్యంగా సాధకులకు కొందరికి ఇది అనుభవ సిద్ధంగానే ఉంటుంది. ఉద్యంతే మస్తయంత మాదిత్య ఎభిధ్యాయన్ అని శృతి. నాభీస్థానమునందు దశదళముల చక్రం ఉంటుంది. దీనిని మణిపూరక చక్రం అనియు అందురు. ఇచ్చట భైరవీదేవిని ఉదయ సంధ్యాకాలములందు ధ్యానింపవలయును. మణిపూరక స్థానాన్నే సూర్య చంద్రాగ్నుల ఉత్పత్తి స్థానం అనియు అరుణోపనిషత్తు బోధిస్తున్నది. భైరవీ రూపంగా భానుమండల మధ్య భాగమునందు ధ్యానింపబడుటచే భానుమండల మధ్యస్థ అని శ్రీదేవి కీర్తింపబడుచున్నది. పరబ్రహ్మస్థానము చంద్రాగ్నుల కలయిక అయిన భానుమండలము. అందుచే పరాశక్తిని ఈ మంత్రంతో ధ్యానించే వారికి త్వరలో అమ్మ సాక్షాత్కారం ప్రాప్తిస్తుంది. జీవన్ముక్తులై తరిస్తారు. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు ఈ నామమంత్రం దివ్య ఔషధం. కార్యసిద్ధి కలిగించే శక్తి మంత్రం. ఆటంకములతో పనులు ఆగిపోయి ఉన్నా, తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య సఖ్యత లేకపోయినా, కుటుంబ కలహాలు అధికంగా ఉన్నా ఈ నామాన్ని నిత్యం ఉదయం జపం చేయడం వల్ల పరిష్కారం లభిస్తుంది. అధికార వృత్తిలో ఉన్నవారికి, నాయకత్వంలో ఉన్నవారు, అధికారులుగా ఉన్నవారికి వచ్చే అనేక సమస్యలు ఉన్నవారు కానీ ఆ స్థానాన్ని నిలుపుకోవాలి అనుకునేవారు, అభివృద్ధి కోరుకుని సమస్య ఉంటే సంకల్పం చెప్పుకొని ఈ నామాన్ని నిత్యం ధ్యానం చేయడం వల్ల వారి ఆటంకాలు తొలగిపోయి కీర్తి, అభివృద్ధి లభిస్తుంది. ఓం ఐం హ్రీం శ్రీం భానుమండల మధ్యస్థాయే నమః. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు భానుమండల మధ్యస్థాయే నమః అని చెప్పాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 276వ నామం భైరవి. భైరవి అనగా భైరవీ స్వరూపిణి అని అర్థము. ఇంతకు పూర్వం చెప్పిన నామములో వెలుగులకు కేంద్రమని, భానుమండలాల వంటి అన్ని మండలాలు ఏర్పడడానికి ఉన్న తేజస్సుకు
అమ్మవారే కేంద్రమని, ఉత్పత్తి స్థానం అని చెప్పబడింది. కేంద్ర స్థానంలో ఉండే అమ్మవారికి ప్రత్యేకమైన పేరు ఉంది. అదే భైరవీ నామం. ఈ భైరవీ నామంలో ప్రతిపాదించబడే అమ్మవారు అనాహత చక్రంకి సంబంధించిన ద్వాదశ దళ పద్మంలో ఉన్నట్లు ధ్యానించాలి. 12 సంవత్సరముల కన్యను కూడా భైరవి అంటారు. భైరవుడు అంటే శివుడు, అతని భార్య భైరవి అనగా పార్వతీదేవి. తెల్ల జిల్లేడును అర్కం అంటారు. సూర్యుణ్ణి కూడా అర్కుడు అంటారు. అంటే సూర్యునికి తెల్ల జిల్లేడుకు సంబంధం ఉందని తెలుస్తోంది. సాయం సంధ్యని అనుసరించి సూర్యుడు కర్కాటక రాశిలో పుష్యమి నక్షత్రంలో ఉన్నప్పుడు, అనగా జూన్ 24 నుంచి జూలై 8వ తేదీల మధ్య ఉన్నప్పుడు పుష్కార్క యోగం అని వస్తుంది. ఆ రోజున తెల్ల జిల్లేడు వేరు తీసి దానిని శుభ్రం చేసి పూజించి రాగి తాయెత్తులలో కానీ వెండి తాయెత్తులలో కానీ ఉంచి ధరిస్తే చాలా భౌతికమైన మానసికమైన రుగ్మతలు నివారింపబడతాయి. ఓం గృణి సూర్య ఆదిత్య ఓం అనే సూర్యమంత్రాన్ని కూడా జపిస్తే ఇంకా మరింత అనుకూల్యం దీనికి సిద్ధిస్తుంది. తెల్ల జిల్లేడునే కాక ఉన్మత్త అనే సంస్కృత పదంను కూడా భైరవి అంటారు. ఇంతకు పూర్వం మహాభైరవ పూజిత అనే నామంలో చెప్పిన 8 మంది భైరవుల్లో ఉన్మత్త భైరవుడు కూడా ఉంటాడు. మానసికమైన రుగ్మతలు కూడా ఈ ఉన్మత్త భైరవునికి సంబంధించిన ఉమ్మెత్తకాయ నుండి తీసే అనే హోమియో ఔషధంతో నివారణమవుతాయి. ఇవన్నీ ఇక్కడ చెప్పడం ఎందుకంటే భైరవి అనే నామం వెలుగుకు కేంద్రం, ఉత్పత్తి స్థానము అయిన అమ్మవారినే సూచిస్తుంది కాబట్టి. పరోక్షంగా అమ్మవారే ఈ రుగ్మతలన్నింటినీ చక్కదిద్దేది అని అర్థం చేసుకోవడానికి మార్తాండ భైరవ రూపంలో సూర్య సంబంధమైన గుండె రక్త ప్రసరణాది రుగ్మతలను, ఉన్మత్త భైరవ రూపంలో మానసిక రుగ్మతలను అమ్మవారు నివారిస్తుంది. ఈ భైరవీ నామంలో ప్రతిపాదింపబడే అమ్మవారు అనాహత చక్రానికి సంబంధించిన ద్వాదశ దళ పద్మ మధ్యంలో ఉన్నట్టు ధ్యానించాలి. హృదయం సింహరాశి చేత సూచింపబడుతుంది. ఆ సింహరాశికి వెలుగుల మూర్తి అయిన సూర్యుడు అధిపతి అని జ్యోతిశాస్త్రం చెబుతుంది. భైరవుడు అంటే శివుడు, అతని భార్య భైరవి. జగతః పితరౌ వందే భైరవీ భైరవాత్మకౌ. భైరవి అనగా స్త్రీల గుంపు, చెలుల సమూహంతో ఉంటుంది కాబట్టి పరమేశ్వరి భైరవి. భైరవి అంటే దుర్గాదేవి. 8 పురుష రాగాలలో భైరవి ఒకటి అంటోంది సూర్యరాయాంధ్ర నిఘంటువు. ఈ 8 పురుష రాగాలు భైరవి, బంగాళ, రాగమంజరి, గౌళ, మాళవి, ఇందోళ, శ్రీరాగ, భూపాళ. వీటిలో మొదటి రాగం భైరవి. ద్వాదశ వర్ష కన్యారూపా భైరవి. 12 సంవత్సరాలు గల బాలిక భైరవి అని దౌమ్యుడు చెప్పాడు. భైరవే భవాని. అనాహత పద్మంలో 12 దళాల పద్మంలో ఆ దేవి ధ్యానించబడుతుంది. భైరవుని యొక్క శక్తి భైరవి. భైరవుడు అంటే పరమేశ్వరుడు అని గతంలో వివరించడం జరిగింది. భైరవులు 8 మంది: అసితాంగ భైర, రురు భైరవ, చండ భైరవ, క్రోధ భైరవ, ఉన్మత్త భైరవ, కపాల భైరవ, భీషణ భైరవ, సంహార భైరవ అని 8 మంది భైరవులు. ఈ అష్టభైరవుల స్వరూపిణి అయినది భైరవీదేవి. భైరవుని శక్తి కాబట్టి ఆ పరమేశ్వరి భైరవి అనబడుతోంది. భైరవి అనగా భైరవీ రూపిణి అయిన శ్రీదేవి. శ్రీదేవి 12 వత్సరాలు వయసు కలిగిన బాలాకుమారి రూపంలో ఉంటుంది అని ఒక అర్థము. బా రా వ అనే 3 అక్షరాలు భైరవీ శబ్దంలో ఉన్నాయి. ఈ అక్షరాలను అనుసరించి కొందరు పండితులు ఇలా వివరిస్తారు. బా అనగా ధరించడం, కల్పాంతంలో సర్వ ప్రపంచాన్ని తనలో ఇమిడించుకోవడం. రా అనగా రమణం, అనగా సృష్టి తర్వాత వాటిని రక్షించడం లేక వాటితో ఆనందించడం, వినోదించటం. వా అనగా వమనం, సృష్టి ఆరంభమునందు తనలోని ప్రపంచాన్ని అంతను క్రమ పద్ధతిలో వెళ్ళగక్కడం. 3 కార్యాలు చేసే కనుక శ్రీదేవికి భైరవి అనే పేరు సార్థకం అని వచిస్తారు.
త్రికాల జ్ఞాన సంపన్నమైన బ్రహ్మస్థానమును భైరవము అందురు. అందు వసించేది అగుటచే భైరవి అనియు కొందరు వ్యాఖ్యానిస్తారు. అజ్ఞాత శక్తులను భైరవులు అంటారు. సమస్తమైన అజ్ఞాత శక్తులకు అధినేత్రి అగుటచే భైరవీ నామంతో భవానీదేవి విరాజిల్లుతుంది. ఇలా ఎన్నియో అర్థాలను పండితులు భైరవ శబ్దానికి వివరిస్తారు. అనుభవ సమ్మతాలైన అర్థాలు అన్నీయూ గ్రాహ్యాలే అగును. ఈ మంత్రంతో దేవిని ఉపాసించే వారికి అజ్ఞాత శక్తుల వలన రక్షణ లభిస్తుంది, ఆత్మానుభూతియు ప్రాప్తిస్తుంది. ఈ నామస్మరణ వల్ల హృదయ సంబంధమైన వ్యాధులు ఉంటే అవి తగ్గుతాయి. మానసిక జబ్బులు ఉన్న వాళ్ళకి మంచి ఆరోగ్యం కలుగుతుంది. తరచూ అనారోగ్యానికి గురి అవుతున్న వాళ్ళు, ప్రతి చిన్నదానికి భయపడేవాళ్ళు, ఆందోళనతో ఉండేవారికి ఈ నామమంత్రం పరిహార మంత్రంగా ఉపయోగపడుతుంది. శత్రు బాధలు అధికంగా ఉండేవాళ్ళు, అప్పులు ఎంతకీ తీరక ఇబ్బందులు పడేవాళ్ళు, ఏదైనా చెడు ప్రయోగం జరిగింది అని భయపడుతున్న వాళ్ళు ఈ నామాన్ని లలితా సహస్రనామంతో సంపుటీకరణ చేసి పారాయణ చేయడం వల్ల వారికి అటువంటి సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. భైరవి, భైరవుడు అంటే రక్షణ కలిగించే స్వరూపాలు, ధనాన్ని, జీవనోపాధిని కలిగించే ఆరాధ్య దేవతలు. ఈ నామస్మరణ నిత్యం ధ్యానించడం వల్ల సకల శుభాలు కలుగుతుంది. ధ్యానమంత్రం ఓం ఐం హ్రీం శ్రీం భైరవ్యై నమః. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు భైరవ్యై నమః అని చెప్పాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 277వ నామం భగమాలిని. భగ అనగా వెలుగుతూ గమనము చేయువారిచే, మాలిని అనగా మాలిక లేదా హారముగా అగుపించున్నది అని అర్థము. భగమాలిని అంటే తిథి దేవత. విదియ తిథికి భగమాలిని అని పేరు. వెలుగు, ఐశ్వర్యం వరుసలుగా కలిగినది అని కూడా అర్థం వస్తుంది. భగము అంటే అదృష్టము, సుఖస్థితి, ఘనత, కీర్తి, అందము, మహత్యము, కామము, యోని, సుగుణము, ధర్మము, కాంతి అని అర్థం చెబుతోంది సూర్యరాయాంధ్ర నిఘంటువు. సూర్యుడు, ఇతర తారకలు వెలుగుతూ ఆకాశంలో గమనిస్తున్నట్లుంటాయి. అందుకనే సూర్యుణ్ణి గగనమణి అని అంటారు. 12 రాసులలో ప్రకాశించే 12 రకాల లక్షణాలు గల సూర్యబింబం తాలూకు 12 రకాల మణుల నిరంతర గమనాన్ని కాలచక్రంలో మనం చూస్తాము. కాలస్వరూపిణి అయిన అమ్మవారికి ఇవి మాలికాభరణాన్ని రూపొందిస్తాయి. అందుకని 12 ఆదిత్యులను మాలగా కలిగిన అమ్మవారిని భగమాలిని అంటారు. 12 ఆదిత్యులు ఇంద్రుడు, దాత, పర్జన్యుడు, త్వష్ట, పూషుడు, ఆర్యముడు, భగుడు, వివస్వంతుడు, విష్ణువు, అంశుమంతుడు, వరుణుడు, మిత్రుడు. దేవి తామర దుద్దులో ఉండగా 12 దళాలలోనూ వీరు ఆమెను చుట్టి ఉంటారు. సూర్యకళలు సూర్యకళలను మాలగా ధరించినది. సూర్యకళలు తపిని, తాపిని, ధూమ్ర, మరీచి, జ్వాలిని, రుచికళ, సుషుమ్న, భోగద, విశ్వ, బోధిని, దారిని, క్షమ. మనం చూసే వెలుగు వాస్తవానికి వెలుగు చీకటుల ఏకాంతర త్వరిత గమనం వల్ల ఏర్పడినదే. కానీ స్పష్ట దృష్టి, స్థిరత లక్షణం వలన వెలుగు నిరంతరం ఉన్నట్లు అనిపిస్తుంది. ఇలా కనపడుతూ కనపడకుండా త్వరితంగా సాగే వెలుగుల మాలను అమ్మవారి భగమాలిని నామానికి అర్థంగా చెప్పుకోవచ్చును. ప్రాణమున్న జీవి బ్రతుకుతున్నట్లు లెక్క. కనురెప్పలు మూతపడుతూ తెరుచుకుంటూ ఏకాంతరంగా జరిగితేనే అది చైతన్యానికి, జీవలక్షణానికి గుర్తు. అంతేకాని ఎప్పుడూ కన్నులు మూసుకొని ఉన్నా లేదా తెరుచుకుని ఉన్నా అది శవలక్షణమే అవుతుంది, కానీ శివలక్షణం కాదు. ఈ విధంగా చీకటి వెలుగులతో త్వరితగతిని సాగే శాశ్వత కాలస్వరూపిణి కాబట్టి అమ్మవారు భగమాలిని అన్నారు. పగలు సూర్యుడు కనపడుతూ రాత్రి కనపడకుండా ఇలా నిరంతరం జరుగుతూ ఉండటం వల్లే కాలచక్రం తిరుగుతూ సృష్టి కొనసాగుతుంది. 1 సంవత్సర కాలంలో త్వరితగతిని సాగే ఈ గమనాన్ని ఊహిస్తే
ఆ దృశ్యం ఆకాశంలో ఒక వెలుగుల మణిమాలలా భాసింపచేస్తుంది. అదృశ్యంగా విశ్వంలో భాసించే అమ్మవారిని భగమాలినిగా చెప్పుకోవచ్చును. భగ అనే పదానికి ఐశ్వర్యం అని కూడా అర్థం ఉంది. ఒకటి కన్నా ఎక్కువ సంఖ్యలో ఉన్న వాటిని కూర్పును మాల లేదా మాలిక అంటారు. మాలిక కలదానిని మాలిని అంటారు. ఐశ్వర్యాలు 6 ఉంటాయి. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశః శ్రియః జ్ఞాన వైరాగ్య యోశైవశనాం భగ ఇతీరిత. అనగా సమగ్రత్వము, వీర్యము, కీర్తి, సంపద, జ్ఞానము, వైరాగ్యము, వీటిని షడ్గుణైశ్వర్యాలంటారు. ఈ 6ంటిని కలిగిన అమ్మవారిని భగమాలిని అంటారు. ఆకాశంలో వెలుగుతూ గమించే తారకాదులను మాలగా కలిగినది. 12 ఆదిత్యులను మాలగా కలిగినది. చీకటి వెలుగులతో త్వరితగతిని ఏకాంతరంగా సాగే కాలస్వరూపిణి. రేయింబవళ్ళు కనపడకుండా కనపడుతూ ఆకాశంలో సాగే సూర్యబింబాలను మాలగా కలిగినది. షడ్గుణైశ్వర్యాలను మాలగా కలిగినది అని ఈ నామానికి అర్థాలుగా చెప్పవచ్చును. భగములు మాలికగా ఏర్పరిచి ధరించున్నది శ్రీదేవి అని అర్థము. భా అనగా వెలుగు, గా అనగా గతి, వ్యాపక శక్తి. శ్రీదేవి తన వెలుగును వ్యాప్తి చేయుటకు బిందువుగా ఉన్న తాను త్రికోణముగా ఏర్పడును. భగ శబ్దమునకు మూలార్థమిది. భగవంతుడు భగవతి అని శివపరమగును, శ్రీపరమగును, వ్యాపించును, అవతరించుచు అంతర్యామి అయి చరించుచు ఉన్న తత్వమును భగవత్ తత్వమందురు. దీనిని గూర్చి తెలుపునదియే భాగవతము. అది దేవీ భాగవతముగా ఉన్నది. కృష్ణపరముగా శ్రీమద్భాగవతముగా ఉన్నది. ఇందు దైవము లీలలు వివరింపబడుట ప్రధానముగా ఉండును. త్రికోణములుగా వ్యాప్తి చెందుట వలన, వానిని తాను ధరించి ఉండుట వలన భగమాలిని అను నామము కలిగినది. 7 లోకములు, 7 త్రికోణములు, వీనిని ధరించియున్నది భగవత్తత్వము. త్రిస్పగా 3x7 సృష్టి నిర్మాణము జరిగినదని, నవారణములుగా 9 త్రికోణములతో సృష్టి నిర్మాణము జరిగినదని, పంక్తిగా 5 త్రికోణములుగా సృష్టి నిర్మాణము జరిగినదని, అనేక విధములుగా ఋషులు సృష్టి నిర్మాణమును దర్శించిరి. అన్నిటికీ మూలము త్రికోణమే. త్రికోణమే సృష్టికాధారము. తంత్రమున ఈ త్రికోణమును స్త్రీ యోనిగా కూడా భావించి పూజింతురు. స్త్రీ యోని అను భావము కన్నా త్రిభుజ, త్రికోణము అన్న భావము కలిగి ఉండటము శ్రేయస్కరము. త్రికోణమెచ్చట గోచరించినను పూజ్యభావము కలుగుట ఉపాసకునికి శుభప్రదము. త్రికోణములను ప్రతి కార్యమునందు గుర్తించుట, దర్శన విద్య కనపడు ప్రతి కార్యమునందు కనపడక త్రికోణ కార్యమున్నది. వినపడు వైఖరి వాక్కునకు ఆధారముగా, వినపడని పరాపశ్యంతి మధ్యమ వాక్కులున్నవి. కనపడు ప్రతి దృశ్యమునకు వెనుక చూడబడుట, చూచుట, చూచు శక్తియున్నవి. మనము చేయు ప్రతి పనికి వెనుక సంకల్పము నిర్వర్తించు జ్ఞానము, క్రియ ఉన్నవి. కనపడుచున్న సృష్టికి వెనుక క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి ఉన్నవి. వెలుగు అవరోహణము చెందుచు సూక్ష్మము నుండి స్థూలమునకు త్రికోణాత్మముగా దిగివచ్చును. మరలా ఆరోహణము చేయుటకు త్రికోణములను సమన్వయించుకొని కేంద్రమును చేరుటయే మార్గము. అందులకే శ్రీచక్రమున త్రికోణములు అధోముఖముగను ఊర్ధ్వముఖముగను ఏర్పరచబడినవి. భగమాలిని నామము శ్రీచక్రమునే సూచించును. శ్రీచక్రము సృష్టి నిర్మాణమును సూచించును. అందన్నీయు త్రికోణములే గోచరించును. ఈ నామజపం వల్ల అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. గ్రహ దోషాలు ఉన్నవాళ్ళు, మానసిక ఇబ్బందులు ఉన్నవారికి ఇది గొప్ప పరిహార మంత్రం. ఈ నామానికి అర్థం కొనసాగించబడేది అంటే ఏదైనా ఒక ఆదాయం కానీ, వ్యాపారం కానీ అభివృద్ధికి వచ్చి ఆ అభివృద్ధి అలా కొనసాగుతూ ఉంటుంది. కొత్తగా వ్యాపారం పెట్టిన వారికి ఈ నామస్మరణ నిత్యం ధ్యానం చేయడం వల్ల మంచి అభివృద్ధి లభిస్తుంది. జాతకంలో దోషాలు ఉన్నవారు
జాతకరీత్యా ఏమైనా పరిహారాలు చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ మంత్రాన్ని నిత్యం జపం చేయడం వల్ల వారికి జాతకంలోని దోషాలు తొలగి గ్రహశాంతి లభిస్తుంది, దేవతల యొక్క ఆశీర్వాదం లభిస్తుంది, సూర్యుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారి పరిపూర్ణమైన అనుగ్రహం, ఆశీర్వాదాన్ని పొందగలిగిన నామస్మరణము ఈ నామము. లలితా సహస్రనామముతో సంపుటీకరణ చేయడం వలన మంచి ఫలితం, కార్యసిద్ధి, విజయం లభిస్తుంది. ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్నవారికి మంచి ఔషధంలా పనిచేస్తుంది. ధ్యాన మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం భగమాలిన్యై నమః. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు భగమాలిన్యై నమః అని చెప్పాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 279వ నామం భగవతి. భగవతి అనగా భగ శబ్ద స్వరూపిణి అని అర్థము. భగవతి అన్న, భగమాలిని అన్న అర్థం దాదాపు ఒకటే అయినా ఈ నామాలను జపించి ధ్యానం చేయడంలో చిన్న తేడా ఉంది. మనం అమ్మవారిలో ఉన్నట్లు ధ్యానం చేస్తే భగవతి అవుతుంది. అమ్మవారు మనలో ఉన్నట్లు ధ్యానం చేస్తే భగమాలిని అవుతుంది. అంటే ప్రపంచంలోని అందరూ ఎవరికి వారు తాము అమ్మవారిలో ఉన్నట్లు ధ్యానం చేస్తే అప్పుడు అందరూ అమ్మవారనే ఒకే వెలుగులో ఉండి ప్రపంచంలో ఆ అమ్మవారనే వెలుగు ఉంటుంది. ఆ ఒకే వెలుగును శ్రీ లలితాదేవి యొక్క భగవతీ నామంగా అర్థం చేసుకోవాలి. పైన చెప్పిన విధంగా కాకుండా ప్రపంచంలోని అందరూ ఎవరికి వారు వాళ్ళ హృదయాలలో అమ్మవారు ఉన్నట్లు ధ్యానం చేస్తే అప్పుడు ఒక్కొక్కరి హృదయంలోనూ ఒక్కొక్క అమ్మవారు చొప్పున వరుసగా అందరి హృదయాల్లోనూ వేరువేరు అమ్మవార్లు వెలుగుతూ ఉంటారు. ఇలా అందరి హృదయాలలోనూ వెలుగుతూ ఉండే వేరువేరు అమ్మవార్ల యొక్క వరుసను, అంటే అమ్మవార్ల మాల హారంను శ్రీ లలితాదేవి యొక్క భగమాలిని నామంగా అర్థం చేసుకోవాలి. చైతన్య ప్రకాశ స్వరూపిణి అని ఈ నామానికి అర్థం. మానవులు అందరిలోనూ ఒక శక్తి దాగి ఉంటుంది. సందర్భాన్ని బట్టి ఒక్కోసారి ఆ శక్తి బయటపడుతుంది. అప్పుడు ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది, ఇంత శక్తి ఉంది అన్న విషయం నాకు తెలియదు అని. సృష్టిలో ఐశ్వర్యము, వీర్యము, సూర్యుడు, కామము, కీర్తి, మహత్యము ఈ 6 కలిసినది భగవతి కలిగిన అనేక శక్తులను ఒక రాశిగా ఊహిస్తే దానికి భగవంతుడు అని చెప్పారు. జగత్తు అంతటికీ ఆ శక్తులను ప్రసాదించు కార్యనిర్వహణ చేసే పరాశక్తి ఈ దివ్య రాశి సమ్మేళనం ప్రత్యక్షంగా బాహ్య నేత్రాలకు కనిపించేది, అంతరంగంలో ఉన్న నేత్రానికి, ప్రకృతికి, శరీరానికి మార్గదర్శకంగా నడిపించేది మండలం యొక్క వెలుగుల రాశి భగవతి. మనం ఆకలింపు చేసుకునే జ్ఞానజ్యోతి భగవతి. దానిని వినియోగంలో పెట్టి ప్రకటించే జ్యోతుల సమూహం భగమాలిని. భగవతి అనగా భగయుతమైనది శ్రీదేవి. భగమాలిని మంత్ర నిర్వచన సందర్భమున భగా శబ్దము కొంతవరకును వ్యాఖ్యానింపబడింది. భగమాలిని శబ్దము భోగ శబ్దార్థాలైన ఐశ్వర్యాది శక్తులకును, అనంత సూర్య కుటుంబాలకును అమ్మతో కొంత భేదాన్ని సూచిస్తాయి. ఎలా అనగా మాలికలు మాలికలను ధరించిన వారికంటే భిన్నంగా ఉండడం లోకప్రసిద్ధం. అచ్చట ఆధార అధేయ భావం ఉంది. మాలికలు అధేయములు, మాలాధారిణి అయిన అమ్మ ఆధారమగును. ఈ భగవతీ మంత్రంలో అభేదం బోధింపబడుతుంది. ఎట్లనగా గుణవంతుడు అనగా గుణములు కలవాడు అని అర్థము. ఇచ్చట గుణవంతుని నుండి గుణాలను వేరు చేసి దర్శింపలేము. దీనిని అనుసరించియే గుణగుణినోః అభేదః అనే న్యాయం వచ్చింది. దీనిని అనుసరించి భగవతీ శబ్దాన్ని మనం విశ్లేషించినచో ఐశ్వర్యాది శక్తులు కానీ, అలాగే భగ శబ్ద వాచ్యాలైన అనంత సూర్యులను, అనంత సూర్యయుతములైన సూర్యకుటుంబాలు, సమస్త సృష్టియును తన రూపంగా కలది శ్రీదేవి అని తెలియచున్నది. కొందరు అనుష్ఠానపరులచే నిత్య తృప్తి, అనంతశక్తి, అనాద్యానంత జ్ఞానశక్తి మొదలైనవి భగ శబ్దముచే బోధింపబడును.
అవి కలది అగుటచే పరాశక్తి భగవతి అని వ్యాఖ్యానిస్తారు. సర్వదేవతా శక్తులు కలది అగుటచే భగవతి అనియు మరికొందరు వివరిస్తారు. దేనిని తమకు అన్యంగా ఉపాసించే వారిని భగమాలిని శబ్దం బోధిస్తుంది. దేవిని ఆత్మరూపంగా భావించి ఉపాసించే వారిని భగవతీ శబ్దం నిర్దేశిస్తుంది అని వేదాన్ని పండితులు పేర్కొందురు. ఈ మంత్రంతో దేవిని ఉపాసించే సాధకులు ఐశ్వర్యాది సర్వ విభూతియుతులు అగుదురు. క్రమంగా దేవీ స్వరూపులై శాశ్వతానంద పదమును పొందగలరు. తాము ధరించుటయే కాక ఇతరులను అమ్మవలే తరింపచేసే శక్తియుతులును అయి ఉందురు. వర్ణింపరాని మహత్యం కలది శ్రీమాత అని అర్థము. భగమనగా ఐశ్వర్యము, జ్ఞానము, వైరాగ్యము, త్రికోణము, యశస్సు, వీర్యము, క్రియాశక్తి, ఇచ్ఛ, ధర్మము, శ్రీ ముక్తస్థితి, దేవతలచే పూజింపబడుట, దేవతలను కూడా అనుగ్రహించు శక్తి, ఇట్టి మహిమలు కలది శ్రీమాతయే. సృష్టి, ప్రళయము, జీవకోట్ల గమనాగమనములు, విద్య, అవిద్యల తత్వం తెలిసి ఉండుట వలన కూడా భగవతి అని పిలుతురు. భగవంతుడు, భగవతి సర్వాధికారము కలవారికే వర్తించును. ఇట్టి వారిని సృష్టియందు మరి ఏ శక్తి అధిగమించలేదు. భగవతి అంటే ఐశ్వర్యము, మహత్యము, జ్ఞానము, వైరాగ్యము, యోని, యశస్సు, వీర్యము, ప్రయత్నము, ఇచ్ఛ, ధర్మము, శ్రీ ఇవి ముక్తులు. ఈ గుణాలన్నీ ఈమె ఎందున్నాయి కాబట్టి పరమేశ్వరి భగవతి అనబడుతున్నది. దేవీ భాగవతంలో ఉత్పత్తించ వినాశంచ భూతానా మా గతిం గతిం వేత్తి విద్యామవిద్యాంచ సవాచ్యో భగవానితి. సృష్టి, ప్రళయము, విద్య, అవిద్య, ప్రాణుల గమనాగమనముల గురించి తెలిసినది ఆ పరమేశ్వరి అని చెప్పబడింది. సకల దేవతలు పరమేశ్వరిని సేవిస్తారు. ఆ దేవి వారిని అనుగ్రహిస్తుంది. అందుకే ఆ దేవి భగవతి అనబడుతోంది. భగవంతుడికి కొన్ని లక్షణాలున్నాయి. అవి సర్వజ్ఞత, అనాదిబోధ, నిత్యాలుప్త, శక్తి, నిత్యతృప్తి, స్వతంత్రతాశక్తి, అనంతతాశక్తి. ఈ శక్తులన్నీ కలది కాబట్టి భగవతి అనబడుతోంది. ఈ నామమంత్రం లలితా సహస్రనామములతో సంపుటీకరణ చేయవలసిన నామము. ఈ నామంతో స్మరణ, జపము, ధ్యానము, నిత్యపూజ చేయడం వల్ల తెలియని ప్రావీణ్యము బయటపడుతుంది. ఎంతో విషయజ్ఞానం ఉండి కూడా కొందరికి వివరించడం తెలియదు. అటువంటి వారికి ఆ బెరుకు తగ్గి వాక్చాతుర్యం కలుగుతుంది. కష్టానికి తగ్గ ఫలితం, గుర్తింపు లభిస్తుంది. కీర్తి ప్రతిష్టలు కలుగుతుంది. ఈ నామాన్ని నిత్యం ధ్యానం చేయడం వల్ల మానసిక ఆందోళన తగ్గుతుంది, ధైర్యం పెరుగుతుంది. పని ఏదైనా ఆటంకం కలిగి ఆగిపోయి ఉంటే విజయవంతంగా పూర్తి అవుతుంది. ఈ నామాన్ని లక్ష్మీ సరస్వతి అష్టోత్తరంతో, లక్ష్మీ, దుర్గా, కాళీ మూలమంత్రాలతో సంపుటీకరణ చేయడం వల్ల గొప్ప ప్రయోజనం ఉంటుంది. ధ్యాన మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం భగవత్యే నమః. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు భగవత్యే నమః అని చెప్పాలి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నేటి నామపారాయణం 280వ నామం పద్మనాభ సహోదరి. పద్మనాభ అనగా విష్ణుమూర్తి యొక్క సహోదరి అనగా సోదరి అని అర్థము. నారములు అంటే నీరు అని అర్థం. నారముల నుండి తామరకాడ పైకి వచ్చి దానిపైన విచ్చుకోబోయే పద్మం వస్తుంది. ఆ తామర పువ్వు విచ్చుకోక పూర్వం చోటుకు చీకటి రాత్రి అవుతూ, తామర పువ్వు విచ్చుకుంటే చోటుకు వెలుగు తెల్లారడం అవుతూ ఉంటుంది. అంటే చోటుకు తెల్లారక పూర్వం నారాయణుడు అంటే నలుపు, తెల్లారిన తర్వాత అమ్మవారు అంటే తెలుపు ఉంటారు అని అర్థము. అంటే తెల్లారిన తరువాత వచ్చే అమ్మవారు తెల్లారక పూర్వం ఉండే నారాయణునికి సోదరి అవుతుంది. పూర్వం దేవతలు చేసిన ఒక యజ్ఞ హోమగుండంలో ఉద్భవించిన అండంలో సగభాగం నుండి అమ్మవారు, సగభాగం నుండి పద్మనాభుడు ఆవిర్భవించారు. అందుకే ఆ ఇద్దరు సోదరీ సోదరులు. వీళ్ళే వరుసగా యశోదకు, దేవకీదేవికి జన్మిస్తారు. మాయా ప్రపంచం వైపుకి జగత్తును నడిపిస్తుంది.
పద్మనాభుడు అంటే నాభి నుండి పద్మమును ఉత్పత్తి చేసినవాడు. సాధకుడు తెల్లవారుతూనే చీకటిని, అంధకారాన్ని తొలగించి వెలుగును ఆధారంగా చేసుకుంటూ మమకారపు మాయను ఇవ్వకుండా రెండు తత్వాలను ఆరాధన చేస్తూ ప్రాపంచిక జీవనాన్ని ఆధ్యాత్మిక సాధన చేయడానికి ఉద్యుక్తుడయ్యాడు. పగలు రాత్రి అనే కాలగమనానికి పద్మనాభుడు, ఈశ్వరి అనే చిహ్నాలుగా తెలుసుకొని ధర్మాలను పాటించగలిగే ఉత్తేజాన్ని పొందుతాడు. కాలగమనం జ్ఞానాన్ని తెలుసుకొని తదనుగుణంగా జీవన విధానాన్ని ప్రారంభిస్తాడు. విద్యుత్ ప్రసరణ పెరగాలంటే ధనాత్మక శక్తి, రుణాత్మక అంశాలు ఒకదాని వెంట ఒకటి ఉంటాయి. అలాగే నిర్వహణలో కూడా నారాయణుడు, నారాయణి ప్రధాన పాత్ర పోషిస్తూ సృష్టిని రక్షిస్తూ పాలిస్తూ ఉంటారు. సహజంగా ఆడబిడ్డలకు పుట్టినిల్లు అన్నా, అన్నదమ్ములు అన్నా ఎంతో మమకారం. ఎప్పుడూ వారి క్షేమాన్ని కోరుకునేది తోబుట్టువు. ఎంత కలవారి ఇంట కోడలు అయినా, అన్నదమ్ములు ఎంత పేదవారు అయినా పుట్టినిల్లు అంటేనే ఎక్కువ అపేక్ష ఉంటుంది. ఖరీదైనది కాకపోయినా ఉన్నంతలో ఆడబిడ్డకు ప్రతి సంవత్సరం చీర, పసుపు, కుంకుమ ఇస్తే అన్నదమ్ములకు కలిసి వస్తుంది. అలాగే నీకు మేము జీవితాంతం తోడుగా ఉంటాము అన్న భరోసా వస్తుంది. ఆడపిల్లలకు అన్నదమ్ములే ధైర్యం. సృష్టి నిర్వహణలో కూడా తోబుట్టువుకి తోడుగా ఉండి సహకరించే సోదరుడు నారాయణుడు. ఈ నామం ఆ తల్లికి తన సోదరుడిని తలపించేది కనుక ఆమెకు చాలా ఇష్టమైన నామం. పద్మనాభుని సోదరి, తెల్లవారిన చోటు రూపము అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును. పద్మనాభుని యొక్క సోదరి శ్రీదేవి. బ్రహ్మము ధర్మ అనియు, ధర్మము అనియు రెండుగా ఉండును. ధర్మ నారాయణుడు, ధర్మము పరమేశ్వరి అగుదురు. నారాయణుడు అనగా విష్ణువు, అతనికే పద్మనాభుడు మొదలైనవి పర్యాయ పదాలు అగును. ఇటుల ఇరువురును ఒకే బ్రహ్మ యొక్క అంశలు అగుటచే అన్నా చెల్లెండ్రు అయినారు. పద్మనాభుని తోబుట్టువు శ్రీమాత అని అర్థము. పద్మనాభుడనగా నాభి నుండి పద్మమును ఉత్పత్తి చేసినవాడు, సృష్టికర్తకు మూలము. ఈ మూలతత్వమును శ్రీ మహావిష్ణువు అని, నారాయణుడు అని తెలుపుదురు. అతనితో పాటు ఎప్పుడునూ ఉన్నది శ్రీమాత. వారిరువురునూ పరులే. పరమపదమున ఇరు తత్వములు మేళవించియుండును. సృష్టి ఉద్భవ సమయమున వీరే మొట్టమొదలుగా ప్రకృతి పురుషులగుదురు. వీరినే నారాయణ, నారాయణి అందురు. విష్ణువు, వైష్ణవి అందురు. ధర్మము, ధర్మి అని కూడా అందురు. ఈ ప్రకృతి పురుషులు ఒకే తత్వము నుండి ఏకకాలమున ఉద్భవింతురు కనుక తోబుట్టువులు పరతత్వమును పరమశివుడు అని, నారాయణుడు అని, పరబ్రహ్మము అని, పరదేవతయని సంబోధింతురు. అందుండి దిగి వచ్చిన పురుషుడు విష్ణువు. స్త్రీ వైష్ణవి. ఈ వైష్ణవీదేవి పరమశివుని పత్నీ భావము పొందెను. శ్రీమాత విష్ణువునకు తోబుట్టువు. ఆమె అంశావతారమే సుభద్ర. శివుని అంశగా ఉద్భవించిన అర్జునుడును ఆమెను పెండ్లాడుట ఎందుగల రహస్యమిదియే. పద్మమును నాభియందు కలవాడు విష్ణువు, అతని సహోదరి. పూర్వకాలంలో రాక్షస సంహారం కోసం దేవతలు పరమేశ్వరి ప్రీతికై ఒక యజ్ఞం చేశారు. ఆ సమయంలో హోమకుండంలో ఒక గోళాకారం ఏర్పడింది. అందులో ఒక భాగం నుంచి పద్మనాభుడు, రెండవ భాగం నుంచి పరమేశ్వరి వచ్చారు. అందుచేత ఆమె పద్మనాభ సహోదరి అనబడుతుంది. ఈ రకంగా బ్రహ్మము ధర్మము, ధర్మి అని రెండు రూపాలయ్యింది. ధర్మము పద్మనాభుడు కాగా ధర్మి పరమేశ్వరి. నారాయణస్య భగిని నారాయణి. నారాయణుడి యొక్క సోదరి కాబట్టి నారాయణి అన్నారు. శ్రీకృష్ణ పరమాత్ముడితో పాటుగా దేవకి గర్భాన జన్మించింది. ఆమె పద్మనాభ సహోదరి. కాంచీక్షేత్రే పురాదాత సర్వలోక పితామహః శ్రీదేవీ దర్శనార్థాయ తపసేపే సుదారుణం ఆత్మైక్య ధ్యానయుక్తస్య తస్య ప్రతపతో మునేః ప్రాదుర్బభూవ త్రిపురా పద్మహస్తా సహోదరా పద్మాసనే చ తిష్టంతి విష్ణునా జిష్ణునా సహ.
పూర్వకాలంలో కాంచీక్షేత్రంలో సర్వలోక పితామహుడైన బ్రహ్మ శ్రీదేవి దర్శనం కోసం భయంకరమైన తపస్సు చేశాడు. అప్పుడు దేవి తన సోదరుడైన విష్ణువుతో కలిసి ప్రత్యక్షమైంది. అందుచేతనే ఆ పరమేశ్వరి పద్మనాభ సహోదరి అనబడుతోంది. అన్నదమ్ముల యొక్క క్షేమాన్ని కోరుకునే అక్కచెల్లెళ్ళు, అలాగే తోడబుట్టిన ఆడపిల్లలు క్షేమంగా ఉండాలి అని కోరుకునే అన్నదమ్ములు ఈ నామాన్ని, లలితా సహస్రనామాన్ని సంపుటీకరణ చేస్తే వారి క్షేమం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. ఆస్తి తగాదాలు ఉన్నా, విడిపోయిన కుటుంబాలు మళ్ళీ కలుసుకోవాలి అన్నా ఈ నామాన్ని ప్రతిరోజు 108 సార్లు జపం చేయడం వల్ల వారి కుటుంబ సమస్య తగ్గుతుంది. ఆధ్యాత్మిక సాధన చేస్తున్న వాళ్ళు, ధ్యానం సాధన చేస్తున్న వాళ్ళు మంత్రజపము, ఉపదేశము పొంది కొత్తగా మొదలుపెట్టిన వారికి ఈ నామజపంని ముందుగా 108 సార్లు జపం చేసి ఈ మంత్రముతో లలితా సహస్రనామాన్ని సంపుటీకరణ చేసి వారి సాధన మొదలు పెడితే త్వరగా మంత్రసిద్ధి లభిస్తుంది. ధ్యానంలో ఏకాగ్రత కుదురుతుంది. ధ్యాన మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం పద్మనాభ సహోదర్యే నమః. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు పద్మనాభ సహోదర్యే నమః అని చెప్పాలి. ఓం శ్రీ మాత్రే నమః.